కోరని చెప్తున్నారు. డైరెక్ట్ కేసు అవుతున్నది కదా 14 రోజులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద నువ్వు పోయి ఉన్నావు. నీ కాంగ్రెస్ పార్టీలో మరి అసలీ కాంగ్రెసా నకిలీ కాంగ్రెసా మాకు ఎరకలేదు. ఆ ఎమ్మెల్యే మేము పోయేదాకా ఒకటి ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేనే డైరెక్ట్ లోకల్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుర్రి, ఈ కేసుకు ఆయనకేం సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టండి. గండ్ర సత్యనారాయణరావు అంటే ఆయనే ఫత్వా దారి చేస్తున్నారు, కొంతమంది పెట్టలే. మేము చెప్తున్నాం, ఇట్లా చేసేటోళ్ళు మీరు లోపటోటి ఉండి బయటకోటి చేసే మీ అందరినీ థరోగా ఎక్స్పోజ్ చేస్తాం. ఇలా నిజంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏది రాలే. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిన తర్వాత ప్రెస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద రాత్రి పూట భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉండంగా 10-10:30కు గుండాగాన్లు పోలీసుల సపోర్ట్ తోటి వచ్చి విచక్షణారహితంగా కొట్టి కింద పడేసి తొక్కి, భార్య అడ్డం వస్తే భార్య కుతికే బట్టి నోరు బట్టి ముక్కు బట్టి ఆడోళ్ళ మీద చేయబడద్దు, ఆడోళ్ళ మీద చేయబడి ఇట్లన్నీ చేస్తే మేము దాని మీద పోయి మాట్లాడితే మీరన్నా పెట్టాలి కదా. ఎవడన్నా వారం రోజుల నుంచి మీరన్నా పెట్టాలి కదా. ఎవరు మాట్లాడలే. మరి మీరు మేం పెడితే మీ ఛానల్లో ఒక్క ఛానల్ కూడా రాదా? వెంకటకృష్ణ గారు ఒక చర్చల నేను బహిరంగంగానే మాట్లాడుతున్నాను, ఇంకా బహిరంగంగానే మన మధ్యలో జరిగింది కాబట్టి ఏడ సమస్య ఉన్నా మేము వస్తామని చెప్పని. నీకు ఆంధ్రాలో రేవంత్ రెడ్డిని స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అన్నందుకు అరెస్ట్ చేసిన దాని మీద చర్చ పెట్టింది కదా. ఇలా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నువ్వు ఆ రోజు చెప్పినావు నువ్వు ఏడ సమస్య ఉన్నా చెప్పు అని. నేను నిన్న నీకు మెసేజ్ పెడదామనుకున్నా మీకు, కానీ ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఇన్విటేషన్ పోతుంది కదా. కనీసం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న దానికన్నా ఒక పాత్రికేయుని మీద మన జిల్లా, నీది నాది ఒకటే జిల్లా, జిల్లాలో పక్కకే ఉంటాయి అవి. మొలుగు దాటితే మీ ఊరు, మొలుగు ఇటు పక్కకు. ఇప్పుడు ఈ చిట్యాల ఇన్సిడెంట్ జరిగింది కదా, వారం రోజులల్లా 24 గంటలు 7 సార్లు 24 గంటలు ఇన్ని అయినాయి కదా. ఒక్క 24 సెకండ్లు మీ ఛానల్లా ఈ పాత్రికేయుని మీద దాడి గురించి చూపించిండ్రా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అయింది, నిందితుడిని అరెస్ట్ చేస్తలేరు, అరెస్ట్ చేసిన తర్వాత నన్ను చూపించిండ్రా? బాధితుడి ఒక విజువల్ అన్న వచ్చిందా? నాకు తెలియక అడుగుతున్నా, వచ్చిందా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిందా? నేను ఏబిఎన్ ఎందుకంటున్నా అంటే, నేను మీతో సుపరిచితం ఉన్నది కాబట్టి ఆ రోజు అన్నావు, నువ్వు ప్రామిస్ చేసినావు మీరు చెప్పండి మేము రాకపోతే చూడండి అని చెప్పని. మరి 1 వీక్ అవుతుంది, ఏబిఎన్లో ఎందుకు రాలే వార్త? వాని జర్నలిస్ట్ కాదా? ఆయనకు అక్రిడిషన్ కూడా ఉన్నది కదా. ఒక మామూలు వార్త సామాన్యమైన వ్యక్తి మీద దాడి జరిగినా చూపించాలి. అటువంటిది 23-24 సంవత్సరాలు జర్నలిజంలో వండుకుంటూ ఏదో మారుమూల పల్లెలల్లా వాళ్ళ సమస్యలను వాళ్ళ లోకల్ ఛానల్స్లో పైదాకానో పంపించేటువంటి వ్యక్తి తన ఐజేయు 3 మండలాల బాధ్యుడట. తన ఐజోలందరూ కూడా మాట్లాడారు. ఇంత ఉన్నాక, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నాక గా వార్త కూడా మీకు వార్త కాకపోతే మాకు అర్థమైతలేదు. అందుకనే చెప్పిన, ఆ రోజే చెప్పిన నేను, మీరు చూపించకపోతే అసలు మీడియా ఎవరైతే జనం తరపుకెళ్ళి జనం సమస్యలు వాస్తవాలు చూపిస్తారో జనం అవే చూస్తారు. అదే జరుగుతున్నది ఇలా. సోషల్ మీడియా ఎందుకు కింది దాకా పర్కులేట్ అయిపోతున్నది? మా లోపల ఏ శక్తి ఉన్నది? నేనైనా రగైనా సీనైనా మేము పోయి ఆడికి పోయిన తర్వాత ఎందుకు 2 రోజులల్లా యాక్షన్ అయింది, అరెస్ట్ అయిండు? ఇంకొక ఆయన లేకుంటే వారం రోజులు అవుతుంది. సూపీరి ఆడున్నాడో? టెక్నాలజీ పెరిగింది కదా, ఎక్కడున్నాడో చూపి, ఏ ఫంక్షన్లో ఉన్నాడో చూపి. వేరే ఫంక్షన్లో ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నట పోలీసు వాళ్ళు. చూపివయా, చూపిస్తే మేము మాట్లాడాం కదా. చూపి, వాళ్ళు బాధితులు చెప్తున్నారు, తన్నులు తిన్నోళ్ళు చెప్తున్నారు ఆయన ఉన్నాడా అని చెప్తున్నారు. మరి అది చూపిస్తే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అంటే కేసులను తప్పుదారి పట్టించి అబద్ధాలమయం చేయకండి అని చెప్పదలుచుకున్నా. మా బట్టి విక్రమార్క గారు చెప్తారు, నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వర్డ్ టు వర్డ్ చెప్పాలని పెట్టుకున్నా, పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛకు స్వాగతం. పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛకు స్వాగతం. నిన్న కాంక్లేవ్ అయింది కదా, నిన్న మొన్న ఇక్కడ కాంక్లేవ్లు వచ్చి ఎన్ రాము పెద్దోళ్ళ ముంగట మాట్లాడిండ్రు. అన్నా మంచిదే, చాలా మంచి ఉద్దేశం ఇది, కానీ ఆచరణలో ఉన్నదా లేదా అనేది. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి. మరి నీ ప్రభుత్వానికి ఉందా? నిజాన్ని మాట్లాడుతున్నాం. హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉన్నదంటే కూడా ఒక పాత్రికేయుణ్ణి తన మీద దాడి జరిగి అవమానంగా ఉండి సచ్చటట్టు కొట్టిన తర్వాత తనను వాయిస్ ఇక్కడ తీసుకొచ్చి ఆ నిమ్స్ అపాయింట్మెంట్ అవసరమైతే ఇక్కడ తీసుకొస్తాం కావచ్చు. మరి నిన్నగాక మొన్న మాట్లాడితే దేశం మొత్తం బెంగళూరు వాళ్ళు, ఆ తర్వాత మన ఒరిస్సా వాళ్ళు, మైసూరు వాళ్ళు, బెంగాల్ వాళ్ళు అందరూ వస్తే వాళ్ళ ముంగట బడే మాటలు మాట్లాడినావు. మరి ఉపన్యాసాలు అయితే ఇచ్చారు కదా. అయితే తెలంగాణలో చాలా అద్భుతంగా నడుస్తున్నది రాజ్యము.
ఈడ మేము ప్రజల పక్షాన ఉన్న ప్రజాపాలన అని చెప్పేటందుక మరి ఎందుకు రానియలేదు ఇవాళ నీ పోలీసు వాళ్ళని ఎందుకు పహారా పెట్టినాడా ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన ఇలా పొద్దుగాల దిగిండు హీరో సార్ టీషర్ట్లు బీషర్ట్లు వేసుకొని ₹1,00,000 టీషర్ట్లు ₹1,00,000 బూట్లు వేసుకొని దిగిండు కదా పెద్ద మనిషి బాధితులను వాళ్ళను అవమానపరిచే విధంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినం చేసే విధంగా నీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది ఒక్క సెకండ్ కూడా అక్కడున్న సంపత్రావు అనే ఏసీపీకి ఆ కుర్చీల మీద కూర్చునే అర్హత లేదు నేను 50 మంది తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా భూపాల్పల్లి ప్రజలకు చెప్పదలుచుకునేదంటే ఆడ ఆపోజిషన్ ఫెయిల్ అయింది అధికార పక్షం ఆపోజిషన్ ఇద్దరు ఒకటే ఆయన ఉన్నప్పుడు ఇట్లే జరిగింది ఈయన ఉన్నప్పుడు అట్లే జరుగుతున్నది వీళ్ళిద్దరూ ప్రజాకంటకులు భూ కబ్జాదారులకు కులాల పేర్లు పెట్టి తిట్టేటువంటి వ్యక్తులకు వాళ్ళు అడ్డాగా తయారై కూస్తున్నారు మేము చెప్పినాం ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పినాం బరాబర్ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు కాబట్టినే ఇవాళ మేము ఆడి పోయి వచ్చినాక కొన్ని గంటల లోపలనే తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు పోలీస్ వ్యవస్థకు అరే డీజీపీకి తెలిస్తే ఇబ్బంది అవుతుంది డీజీపీ తెలియాలి ఎందుకు తెలియదు మరి ఇప్పుడు నిన్నటాక నాకు అనిపించలే సరే చూద్దాం ఇది జనానికైతే తీసుకుపోయి వదిలేద్దామని చెప్పి అని అనిపించింది ఇప్పుడు ఇవన్నీ చూసినాక ఫోన్లు చేసి మా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే నేనే చెప్పిన ముఖ్యమంత్రికే ఈనాడు ఆయన గివిల్లకేందని ఇడ ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఎవరున్నా ఎవరు లేకున్నా ప్రజల గురించి మాట్లాడేటువంటి వాళ్ళం ఇంకా కొంతమంది బతుకున్నామని చెప్పేందుకు చెప్పదలుచుకున్నా తెలంగాణ భూమిపుత్రులం బతుకున్నాం ఇక్కడ ఒక మామూలు విషయం కాదు పెద్ద పెద్ద ఛానళ్లు పెట్టి వాళ్ళ ముంగట చిన్న ఛానళ్లు ప్రజలు కాపాడుకుంటున్నటువంటి మన తొలి వెలుగు కాలోజీస్ వంటి ఛానల్ కావచ్చు ఇలా కాలోజీ సీన్ ఎక్కడోడు మీ భూపాల్పల్లి బిడ్డ హైదరాబాద్లో వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడనే నాయకులతో వాడి పోలే నా భూపాల్పల్లిలో ఏమైతుందని ఆ భూపాల్పల్లిలో ఒక దళిత బిడ్డకు దళిత జర్నలిస్టుకు దాడి జరిగిందని చెప్పి 2 రోజులు ఇక మేము మాట్లాడుకొని ఆడికొచ్చినాం ఇట్లా ప్రతి ప్రాంతంలో ఒకరొకరు ఉన్నారు ఇటువంటి వాళ్ళు కావాలి నిజమైన భూమి బిడ్డలు ఇటువంటి వాళ్ళు కాలోజీ సీను దాసర్ సీన్ అసొంటోళ్ళు భూపాల్పల్లిలో ఇంకా బతుకున్నారు మీ ఆగడాలు మీరు చేసేటువంటి దుర్మార్గాలు మీరు చేసేటువంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు మీ మాఫియా గుండా రాజకీయాలను ఎండగట్టేటోళ్ళం ఇక్కడ బతుకున్నాం ఈ ఛానళ్ళు జనానికి చూపించేటి ప్రజలు బతికించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను జనానికి చెప్పదలుచుకున్నా చాలా క్లియర్ కట్గా ఏ సంఘంతో మాకేం పంచాయతీ లేదు ఏం లేదు ఎవరితో పంచాయతీ లేదు వాస్తవాలు మాత్రం చెప్తాం అది ఎవరని ఉండని ముంగట ఇంకెవరని ఉండని యాడ ఉన్నా కానీ ఇప్పటికి చెప్తున్నాం ఇవాళ ఇంత జరిగి జనానికి ఇంత తెలిసిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ల ముంగట పోయి కూర్చున్నారు కదా ఇది పోలీసు పాలన అంటమా ప్రజాపాలన అంటమా అని ప్రజలు తెలుసుకోవాలి పోలీస్ పటేల్ మన్వన్ పాలన అంటే మరి వాళ్ళు ఏమేం పట్టేళ్ళు మనకైతే తెలియదు కానీ ఈయన మాత్రం ఇంతకుముందు గడిల పాలన అన్నాడు ఇప్పుడు జూబ్లీహిల్స్ గడిలోకి వెళ్ళి నడుపుతున్నాడు ఈయన దాన్న శివరెడ్డి భాయ్ గడిల పాలన నడుపుతున్నాడు ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీదకెళ్ళి తెలంగాణలో ఏ జర్నలిస్ట్ మీద పడ్డా ఏ జర్నలిస్ట్ మీద చెయ్యి పడ్డా అది చిన్న ఛానలా పెద్ద ఛానలా అది ఎంట్రీ అయిన ఛానలా ఎంట్రీగా ఇక నువ్వు నీ యూనివర్సిటీలలో డిక్షనరీలలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలలో చూసుకుంటే అది తెలుస్తా చెప్తారు నీ డిక్షనరీలో ఏ ప్రాంతం ఏ యూనివర్సిటీ డిక్షనరీ జర్నలిజం ఏందో ఒకసారి చదువుకో నువ్వు ఆడిదాకా పోయొచ్చినావు కదా లండన్ కూడా పోయొచ్చినావు కదా చదువుకో ఎవరి మీద దాడి జరిగినా సామాన్య ప్రజల మీద దాడి జరిగినా తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎవరన్నా దుర్మార్గులు చెడు కన్ను చూసినా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం తెలంగాణలో చెప్పదలుచుకున్నా ఇప్పుడు నేను మా సుంకర ప్రవీణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా అరే సారీ సార్ ఒక్క నిమిషం ఇప్పుడు భూపాల్పల్లికి వెళ్ళే ఈ సంఘటనతోటి ఇంకొక విషయం నేను యాడ్ చేస్తా అయ్యా నువ్వు ధర్నా చేసుకునే అవకాశం ఇస్తా ఇవన్నీ అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా ఒక ఘోరమైన ఒక నీచమైన అతి నీచమైన రేవంత్ రెడ్డి నీకే చెప్తున్నా నీ గవర్నమెంట్కు మీకే చెప్తున్నాం నువ్వు ఎంత నీచునివో నీ పాలన ఎంత చిన్నగా ఉన్నదో నువ్వు ఎంత చెత్త ఆలోచన మీకున్నది అనేది దాడి జరిగిన బాధితురాలు నాకు న్యాయం చేయాలి
మా మీద దాడి చేసినటువంటి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పని అంబేద్కర్, నువ్వు లండన్లో పోయి అంబేద్కర్ ఇన్స్టిట్యూట్లలో పోయి తిరుగుడు గొప్ప కాదు, నేను నేర్చుకుంటా ప్రపంచం మీద నువ్వు చెప్తా అయితే కాదు, అది ఆల్రెడీ ప్రపంచానికి ఎరిక. అంబేద్కర్ విగ్రహం ముంగట్టుకొచ్చి కూర్చొని తన ప్రోటెస్ట్, తన వాయిస్ వినిపిద్దామని తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ దళిత జాతి ముద్దు బిడ్డ బాధితురాలు అంబేద్కర్ విగ్రహం కాడ కూర్చుంటే ఎండ, ఎర్రటెండ, నేను రఘు సీను మేము పోయి ఉంటే ఏంది గిట్లా కూర్చున్నారంటే పోలీసు వాళ్ళు గంట సత్యనారాయణరావు ఆర్డర్స్ మీద, అక్కడ ఎమ్మెల్యే ఆర్డర్స్ మీద ఎవరు టెంట్ ఇవ్వద్దు, ఫ్లెక్సీ పెట్టుకుంటామంటే ఎవడు ఫ్లెక్సీ ఇవ్వద్దు, ఏ టెంట్ హౌస్ వాడు ఎవడు కానీ అక్కడ ఇస్తే బిడ్డ మీ సంగతి చెప్తామంటే వడ్లు ఆరబోసుకునేటువంటి పరదాలు కిందేస్తే ఆ పరదాల మీద కూర్చున్నాం మేము కూడా దాదాపు 1.5-2 గంటలు ఎర్రటి ఎండల. ఇది నువ్వు ఆడోళ్ళకి ఇచ్చేటువంటి గౌరవము. చీరిస్తున్నా, బతుకమ్మ చీరిస్తున్నా, ఆడోళ్ళకు బస్సులు ఇస్తున్నా, ఇది కాదు. ఇది కూడా ఎంత నీచమైన పనో మీ రాజ్యంలో, మీ ప్రభుత్వంలో మీరు ప్రజాపాలన అనే దానివల్ల ఢిల్లీలో ఒకటే తిరుగుతాను కదా రాహుల్ గాంధీ, ఇక్కడ ఏర్పడతలే, ఇక్కడ తెలుస్తలేదు ఆయనకు. ఈ విషయం కూడా జనానికి చెప్పవలసింది. ఎందుకంటే కనీసం న్యాయం కోసము క్షేత్రస్థాయిలో కింద కూర్చుంటామంటే కూడా వాళ్ళని కనీసం టెంట్ కింద కూడా కూర్చునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి దుర్మార్గమైన ప్రజాపాలన, రౌడీలు గుండాల పాలన రేవంత్ రెడ్డి కావచ్చు, గండ్రా సత్యనారాయణ రావుది కావచ్చు. ఇప్పుడు అదే ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళతోని చేదోడు వాదోడుగా వండుకుంటూ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి మొన్న పోయినప్పుడు ఉండే మా జనార్దన్ భాయ్ని వచ్చి అక్కడ సిచ్యువేషన్ ఏంది, ఆ ఇష్యూ ఏందనేది చెప్పవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.